నిజాన్ని వెతుకు కుట్రల మధ్య చిక్కుంటారు. ఆ మాయమైన ఫోన్ నువ్వు. మాయమైన ఫోన్ కాల్ సీజన్ 2ని మాయమైన ఫోన్ కాల్ సీజన్ 2 ఎపిసోడ్ 1 కొత్త ముప్పు. విక్రమ్ అరెస్ట్ అయిన తర్వాత హాసిని, ప్రణీత, రాజు సాధారణ జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఒక రాత్రి హాసిని ఫోన్ మళ్లీ మోగింది. ఈసారి స్క్రీన్పై కేవలం ఒకే మాట కనిపించింది. గేమ్ రీస్టార్టెడ్. హాసిని కాల్ లిఫ్ట్ చేయగానే ఒక అపరిచిత స్వరం వినిపించింది. విక్రమ్, మా ఆటలో ఒక చిన్న పావు మాత్రమే. అసలు సూత్రధారి ఇంకా బయటే ఉన్నాడు. అంతే, కాల్ కట్ అయింది. మరుసటి ఉదయం పోలీస్ స్టేషన్ నుంచి రాజుకు ఫోన్ వచ్చింది. విక్రమ్ జైలులో నుంచి రహస్యంగా తప్పించుకున్నాడని తెలిసింది. అదే సమయంలో హాసిని ఇంటి ముందు ఒక నల్లటి కవర్ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో ఒక పాత ఫోటో, ఒక మ్యాప్ ఉన్నాయి. ఫోటో వెనుక ఇలా రాసి ఉంది: నిజం 2వ అధ్యాయం ఇప్పుడు మొదలైంది. పాత కోటకు రండి. హాసిని, ప్రణీత, రాజు ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్లకు అర్థమైంది, ఇప్పటి వరకు జరిగినది కేవలం ఆరంభం మాత్రమే. కొనసాగుతుంది. సీజన్ 2 ఎపిసోడ్ 2 మాయమైన ఫోన్ కాల్. సీజన్ 2 ఎపిసోడ్ 2 పాత కోట రహస్యం. హాసిని, ప్రణీత, రాజు మ్యాప్లో చూపించిన పాత కోటకు చేరుకున్నారు. కోట అంతా నిశ్శబ్దంగా ఉంది. విరిగిపోయిన గోడలు, పొదలతో కప్పబడిన దారులు భయాన్ని పెంచుతున్నాయి. లోపలికి వెళ్లగానే ఒక పెద్ద రాతి తలుపు కనిపించింది. దానిపై ఇలా చెక్కి ఉంది: నిజాన్ని వెతికేవారే ఈ ద్వారం దాటగలరు. రాజు తలుపును నెట్టగానే అది నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక రహస్య గది కనిపించింది. గది మధ్యలో ఒక పాత కంప్యూటర్ ఉంది. హాసిని దాన్ని ఆన్ చేయగానే స్క్రీన్పై ఒక వీడియో ప్రారంభమైంది. వీడియోలో మాస్క్ ధరించిన వ్యక్తి కనిపించాడు. మీరు సరైన చోటుకే వచ్చారు, కానీ మీరు వెతుకుతున్న నిజం ఇక్కడ లేదు. అది మీలో ఒకరి గతంలో దాగి ఉంది. వీడియో ముగిసిన వెంటనే నేల కంపించింది. గది మూలలోని రాతి విగ్రహం నెమ్మదిగా పక్కకు జరగడంతో ఒక రహస్య సొరంగం బయటపడింది. అప్పుడే ఆ సొరంగం లోపల నుంచి ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. ముగ్గురు టార్చ్ వెలిగించి ఆ శబ్దం వైపు నడిచారు. కొనసాగుతుంది. సీజన్ 2 ఎపిసోడ్ 3 మాయమైన ఫోన్ కాల్. సీజన్ 2 ఎపిసోడ్ 3 సొరంగంలోని నీడ. సొరంగం లోపల నుంచి వినిపించిన చిన్నారి ఏడుపు శబ్దం వైపు హాసిని, ప్రణీత, రాజు జాగ్రత్తగా నడిచారు. కొన్ని అడుగులు వెళ్లగానే ఆ శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది. టార్చ్ వెలుగులో ఒక పాత చెక్క బొమ్మ, దాని పక్కనే ఒక చిన్న మొబైల్ ఫోన్ కనిపించాయి. హాసిని ఆ ఫోన్ను ఎత్తగానే అది స్వయంగా ఆన్ అయింది. స్క్రీన్పై ఒక వీడియో ప్లే అవుతూ కనిపించింది. వీడియోలో ఒక చిన్నారి భయంతో ఇలా చెప్పింది: వాళ్ళు వస్తున్నారు, నన్ను కాపాడండి, రహస్య గది వెనుక నిజం ఉంది. అంతే, వీడియో ఆగిపోయింది. అప్పుడే సొరంగం చివర ఒక నల్లటి నీడ వేగంగా కదిలింది. రాజు, ప్రణీత వెంటనే దాని వెనుక పరుగెత్తారు. నీడ ఒక ఇనుప తలుపు ముందు ఆగి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. తలుపు మీద ఎర్రటి అక్షరాలతో ఒక హెచ్చరిక రాసి ఉంది: ఈ తలుపు తెరిస్తే తిరిగి వెళ్లే దారి ఉండదు. హాసిని లోతుగా ఊపిరి పీల్చుకుని తలుపు హ్యాండిల్ను పట్టుకుంది. కొనసాగుతుంది. సీజన్ 2 ఎపిసోడ్ 4 మాయమైన ఫోన్ కాల్. సీజన్ 2 ఎపిసోడ్ 4 రహస్య ప్రయోగశాల. హాసిని ధైర్యంగా ఇనుప తలుపును తెరిచింది. తలుపు అవతల కనిపించిన దృశ్యం చూసి ముగ్గురూ ఆశ్చర్యపోయారు. అది పాత కోట కింద నిర్మించిన ఒక రహస్య ప్రయోగశాల. చుట్టూ పగిలిపోయిన గాజు ట్యాంకులు, పాత కంప్యూటర్లు, దుమ్ముతో కప్పబడిన ఫైళ్లు కనిపించాయి. రాజు ఒక కంప్యూటర్ను ఆన్ చేయగానే స్క్రీన్పై ఒక సందేశం కనిపించింది: ప్రాజెక్ట్ షాడో,
యాక్సెస్ గ్రాంటెడ్. ప్రణీత ఫైళ్లను తెరిచి చదవడం ప్రారంభించింది. అందులో ఇలా ఉంది: 10 సంవత్సరాల క్రితం అదృశ్యమైన పిల్లలపై రహస్య ప్రయోగాలు జరిగాయి. వారిలో కొందరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. హాసిని గుండె వేగంగా కొట్టుకుంది. మన ముగ్గురి పేర్లు కూడా ఈ ఫైల్లో ఉన్నాయి అని ఆమె ఆశ్చర్యంగా చెప్పింది. అప్పుడే ప్రయోగశాల అంతా ఎర్రటి అలారం మోగింది. స్పీకర్లో ఒక స్వరం వినిపించింది: అనధికార ప్రవేశం గుర్తించబడింది. భద్రతా వ్యవస్థ సక్రియమైంది. గది తలుపులన్నీ ఒక్కసారిగా మూసుకుపోయాయి. వారి ముందున్న చీకటి కారిడార్లో నుంచి నెమ్మదిగా ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు. అతను స్నేహితుడా లేక శత్రువా? కొనసాగుతుంది. సీజన్ 2 ఎపిసోడ్ 5 మాయమైన ఫోన్ కాల్. సీజన్ 2 ఎపిసోడ్ 5 ముసుగు వెనుక నిజం. చీకటి కారిడార్లో అడుగుల శబ్దం మరింత దగ్గరైంది. హాసిని, ప్రణీత, రాజు టార్చ్లను ఆ దిశగా తిప్పారు. నెమ్మదిగా ఒక వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. అతను నల్లని ముసుగు ధరించి ఉన్నాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు అని అతను అన్నాడు. రాజు వెంటనే అడిగాడు, నువ్వెవరు? ఆ వ్యక్తి తన ముసుగును తీసేశాడు. అతను మాజీ పోలీసు అధికారి అర్జున్. 10 సంవత్సరాలుగా ఈ కేసును రహస్యంగా దర్యాప్తు చేస్తున్నాను. మీ కుటుంబాలపై జరిగిన కుట్ర వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ను పట్టుకోవడానికి మీ సహాయం కావాలి అని అర్జున్ చెప్పాడు. అతను ఒక రహస్య మ్యాప్ను హాసినికి ఇచ్చాడు. ఆ మ్యాప్లో ఒక ప్రదేశం ఎర్ర రంగుతో గుర్తుపెట్టి ఉంది. షాడో బంకర్. అసలు సూత్రధారి అక్కడే ఉన్నాడు అని అర్జున్ చెప్పగానే ప్రయోగశాల మొత్తం ఒక్కసారిగా చీకటిలో మునిగిపోయింది. దూరంలో ఒక తుపాకీ శబ్దం వినిపించింది. లైట్లు మళ్లీ వెలిగేసరికి అర్జున్ కనిపించలేదు. నేలపై అతను వదిలి వెళ్లిన మ్యాప్ మాత్రమే ఉంది. కొనసాగుతుంది. సీజన్ 2 ఎపిసోడ్ 6 మాయమైన ఫోన్ కాల్. సీజన్ 2 ఎపిసోడ్ 6 షాడో బంకర్. అర్జున్ కనిపించకుండా పోయిన తర్వాత హాసిని, ప్రణీత, రాజు అతను వదిలిన మ్యాప్ను అనుసరిస్తూ అడవి మధ్యలో ఉన్న షాడో బంకర్కు చేరుకున్నారు. బంకర్ తలుపు పాస్కోడ్తో లాక్ అయి ఉంది. అప్పుడే హాసిని ఫోన్ మళ్లీ మోగింది. స్క్రీన్పై ఒక సందేశం కనిపించింది. పాస్కోడ్ 2710. కానీ లోపలికి వచ్చిన తర్వాత తిరిగి వెళ్లే అవకాశం ఉండదు. రాజు కోడ్ను నమోదు చేయగానే భారీ ఇనుప తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. లోపలికి వెళ్లిన తర్వాత గోడలన్నీ పాత ఫోటోలు, రహస్య పత్రాలు, సీసీటీవీ స్క్రీన్లతో నిండి ఉన్నాయి. ఒక స్క్రీన్పై ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. ముసుగు ధరించిన వ్యక్తి నవ్వుతూ అన్నాడు, స్వాగతం, మీరు నా ఉచ్చులోకి వచ్చేశారు. అంతలో బంకర్ మొత్తం లాక్డౌన్లోకి వెళ్ళింది. గోడ వెనుక నుంచి భారీ యంత్రం కదులుతున్న శబ్దం వినిపించింది. ముందున్న గోడ నెమ్మదిగా పక్కకు జరగడంతో ఒక రహస్య గది తెరుచుకుంది. ఆ గదిలో ఒక కుర్చీకి చేతులు కట్టేసి ఉన్న వ్యక్తిని చూసి హాసిని ఆశ్చర్యపోయింది. అర్జున్ తల పైకెత్తి నెమ్మదిగా అన్నాడు, ఆలస్యం అయింది. అసలు సూత్రధారి మీ వెనుకే ఉన్నాడు. హాసిని, ప్రణీత, రాజు ఒక్కసారిగా వెనక్కి తిరిగారు. కొనసాగుతుంది. సీజన్ 2 ఎపిసోడ్ 7 మాయమైన ఫోన్ కాల్. సీజన్ 2 ఎపిసోడ్ 7 వెనుక నిలిచిన నీడ. అర్జున్ మాటలు విన్న వెంటనే హాసిని, ప్రణీత, రాజు వెనక్కి తిరిగారు. వారి వెనుక నల్లని కోటు ధరించిన ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతని ముఖం చీకటిలో కనిపించలేదు. ఇంత దూరం వస్తారని నాకు ముందే తెలుసు అని అతను చల్లగా అన్నాడు. హాసిని ధైర్యంగా అడిగింది, నువ్వెవరు? మమ్మల్ని ఎందుకు వెంటాడుతున్నావు? ఆ వ్యక్తి నెమ్మదిగా తన ముసుగును తీసేశాడు. అతను డాక్టర్ విరాజ్, 10 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాడని అందరూ అనుకున్న శాస్త్రవేత్త. విరాజ్ నవ్వుతూ అన్నాడు, ప్రాజెక్ట్ షాడో నేనే ప్రారంభించాను.
కానీ నా పరిశోధనను దుర్వినియోగం చేసిన వాళ్లు నన్నే మోసం చేశారు. ఇప్పుడు నిజం బయటపడాల్సిన సమయం వచ్చింది. అంతలో బంకర్లోని అన్ని స్క్రీన్లు ఒక్కసారిగా ఆన్ అయ్యాయి. వాటిలో ఒక వీడియో కనిపించింది. ఆ వీడియోలో అసలు కుట్రను నడిపించిన వ్యక్తి ముఖం స్పష్టంగా కనిపించింది. అతను ఒక ప్రభావశీల వ్యాపారవేత్త. అయితే వీడియో పూర్తయ్యేలోపే స్క్రీన్లు ఆఫ్ అయ్యాయి. బంకర్ మొత్తం భారీ పేలుడుతో కంపించింది. అర్జున్ గట్టిగా అరిచాడు, ఇంకా 5 నిమిషాల్లో ఈ బంకర్ పేలిపోతుంది. వెంటనే బయటకు పరుగెత్తండి. ముగ్గురూ బయటకు వెళ్లే దారివైపు పరుగెత్తారు. కాని వారి ముందున్న భారీ ఇనుప తలుపు నెమ్మదిగా మూసుకుపోతోంది. కొనసాగుతుంది. సీజన్ 2 ఎపిసోడ్ 8 మాయమైన ఫోన్ కాల్. సీజన్ 2 ఎపిసోడ్ 8 చివరి కౌంట్డౌన్. బంకర్ అంతా ప్రమాద హెచ్చరిక సైరన్లతో మారుమోగుతోంది. తెల్లవారుజాము 5 గంటలు. తెల్లవారుజాము 5కు 1 నిమిషం. స్క్రీన్లపై కౌంట్డౌన్ వేగంగా తగ్గుతోంది. హాసిని, ప్రణీత, రాజు, అర్జున్ నిష్క్రమణ ద్వారం వైపు పరుగెత్తారు. కాని భారీ ఇనుప తలుపు పూర్తిగా మూసుకుపోయింది. రాజు చుట్టూ చూసి గోడపై ఒక ఎమర్జెన్సీ కంట్రోల్ ప్యానెల్ను గుర్తించాడు. అతను కోడ్ నమోదు చేయడానికి ప్రయత్నిస్తుండగా వెనుక నుంచి డాక్టర్ విరాజ్ గట్టిగా అన్నాడు, ఆగండి. తప్పు కోడ్ పెడితే బంకర్ వెంటనే పేలిపోతుంది. హాసిని తన ఫోన్లో వచ్చిన పాత మెసేజ్లను మళ్లీ పరిశీలించింది. అందులో దాగి ఉన్న సంఖ్యలను కలిపి చూసేసరికి ఒక కోడ్ కనిపించింది. 2,71,045. రాజు ఆ కోడ్ను నమోదు చేశాడు. కొన్ని క్షణాల తర్వాత భారీ తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. అందరూ బయటకు పరుగెత్తారు. వారు బయటకు వచ్చిన వెంటనే బంకర్లో భారీ పేలుడు సంభవించింది. దుమ్ము చల్లారిన తర్వాత డాక్టర్ విరాజ్ మాత్రం కనిపించలేదు. అతను పేలుడులో మరణించాడా లేక ముందే తప్పించుకున్నాడా? అప్పుడే హాసిని ఫోన్ మరోసారి మోగింది. స్క్రీన్పై ఒకే ఒక్క సందేశం కనిపించింది, ది గేమ్ ఇస్ నాట్ ఓవర్. హాసిని నిశ్శబ్దంగా ఆ సందేశాన్ని చూస్తూ నిలబడిపోయింది. కొనసాగుతుంది. సీజన్ 2 ఎపిసోడ్ 9 మాయమైన ఫోన్ కాల్. సీజన్ 2 ఎపిసోడ్ 9 చివరి వేట. బంకర్ పేలుడు తర్వాత పోలీసులు మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు. హాసిని ఫోన్కు వచ్చిన ది గేమ్ ఇస్ నాట్ ఓవర్ సందేశాన్ని అర్జున్ పరిశీలించాడు. ఆ సందేశంతో పాటు ఒక జీపీఎస్ స్థానం కూడా పంపబడింది. ఆ ప్రదేశం నగరానికి దూరంగా ఉన్న ఒక పాత పరిశ్రమ. హాసిని, ప్రణీత, రాజు, అర్జున్ అక్కడికి చేరుకోగా లోపల వందలాది కంప్యూటర్లు, సర్వర్లు పనిచేస్తున్నాయి. మధ్యలో ఒక పెద్ద స్క్రీన్ వెలిగింది. అందులో డాక్టర్ విరాజ్ ప్రత్యక్షమయ్యాడు. మీరు గెలిచామని అనుకుంటున్నారు, కానీ అసలు ఆట ఇప్పుడు ముగియబోతోంది అని అతను నవ్వాడు. అప్పుడే మొత్తం భవనంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చీకటిలో ఎవరో హాసిని చేతిలో ఒక చిన్న పెన్డ్రైవ్ పెట్టి మాయమయ్యారు. లైట్లు మళ్లీ వెలిగిన తర్వాత ఆ పెన్డ్రైవ్ను తెరిచి చూడగా అందులో కుట్రకు సంబంధించిన పూర్తి ఆధారాలు ఉన్నాయి. అర్జున్ వెంటనే ఆ ఆధారాలను పోలీస్ ప్రధాన కార్యాలయానికి పంపించాడు. అంతలో భవనంపై అంతస్తు నుంచి ఒక హెలికాప్టర్ ఎగిరిపోతున్న శబ్దం వినిపించింది. రాజు పైకి చూసి గట్టిగా అరిచాడు, విరాజ్ తప్పించుకుంటున్నాడు. హాసిని, ప్రణీత, రాజు అతని వెంట పరుగెత్తారు. వారి చివరి పోరాటం ఇప్పుడు ప్రారంభం కానుంది. కొనసాగుతుంది. సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్. మాయమైన ఫోన్ కాల్. సీజన్ 2 ఫైనల్ ఎపిసోడ్. ఆట ముగిసింది. హాసిని, ప్రణీత, రాజు, అర్జున్ హెలికాప్టర్ ఉన్న పైకప్పుకు చేరుకున్నారు. డాక్టర్ విరాజ్ హెలికాప్టర్లో ఎక్కబోతుండగా హాసిని అతన్ని ఆపింది. ఇక నీ ఆట ముగిసింది అని ఆమె ధైర్యంగా చెప్పింది. విరాజ్ నవ్వుతూ ఒక రిమోట్ను చూపించాడు.
ఈ రిమోట్ నొక్కితే నా దగ్గర ఉన్న అన్ని ఆధారాలు శాశ్వతంగా నాశనమవుతాయి. అప్పుడే రాజు వెనుకనుంచి వెళ్లి విరాజ్ చేతిలోని రిమోట్ను కింద పడేశాడు. అర్జున్ వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. కొద్ది నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకుని విరాజ్ను అరెస్ట్ చేశారు. హాసిని దగ్గర ఉన్న పెన్డ్రైవ్లోని ఆధారాలతో ప్రాజెక్ట్ షాడో వెనుక ఉన్న మొత్తం కుట్ర దేశం ముందుకు వచ్చింది. కుట్రలో పాల్గొన్న వారందరికీ శిక్ష పడింది. కొన్ని రోజుల తర్వాత హాసిని, ప్రణీత, రాజు ప్రశాంతమైన జీవితాన్ని ప్రారంభించారు. ఒక సాయంత్రం హాసిని పాత ఫోన్ను ఆన్ చేసి చూసింది. ఈసారి ఎలాంటి తెలియని కాల్ రాలేదు. స్క్రీన్పై ఒకే ఒక్క సందేశం కనిపించింది. కేస్ క్లోజ్డ్. హాసిని చిరునవ్వు నవ్వింది. ఎన్నో రహస్యాలు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో త్యాగాల తర్వాత మాయమైన ఫోన్ కాల్ కథకు ముగింపు పలికింది. ధన్యవాదాలు. చేతులు ముడుచుకున్న వ్యక్తి. మా వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్లు పొందడానికి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైనది. ధన్యవాదాలు. ఎరుపు రంగు హృదయం.